తెలంగాణ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నాలు చేపట్టామని అప్పుల పరిస్థితిని దాటి అభివృద్ధి బాట పడుతున్నామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది. అప్పులతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తున్నామని చెప్పింది. 2014 నుంచి 2023 వరకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 7 లక్షల కోట్ల అప్పులు చేసిందని, వాటికి చెల్లించాల్సిన వడ్డీలు, కిస్తీలు, కొత్తగా చేపట్టే అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలకు అవరోధాలుగా మారాయని, వాటిని అధిగమించి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రజాప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోందని సీఎం తెలిపింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై శ్వేతపత్రం విడుదల చేశారని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినట్లుగా ఇష్టారాజ్యంగా అప్పుల జోలికి వెళ్లకుండా నియంత్రణ పాటిస్తున్నామని, బడ్జెట్ పరిమితులకు లోబడి మార్కెట్ రుణాలు తీసుకుని ప్రణాళికేతర ఖర్చులకు సరిపడేలా నిధులను సర్దుబాటు చేస్తున్నామని తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులకు నెలలో ఎప్పుడు జీతాలు పడతాయో తెలియని పరిస్థితి నుంచి 1వ తేదీన జీతాలు చెల్లించే పరిస్థితి పునరుద్దరించామని, గత ప్రభుత్వం బకాయి పెట్టిన దాదాపు 1 లక్ష కోట్ల బిల్లులను క్రమపద్ధతిలో క్లియర్ చేసే విధానాన్ని అనుసరిస్తున్నామని సీఎంఓ వివరించింది. గత ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా చేసిన అప్పులు తీర్చేందుకు ప్రాధాన్యమిస్తున్నట్లు సీఎంఓ ప్రకటించింది. తెచ్చిన అప్పు కంటే ఎక్కువగా చెల్లింపులు చేసి తెలంగాణ ప్రజలపై మోపిన రుణ భారాన్ని తగ్గిస్తున్నట్లు పేర్కొంది. సీఎంఓ విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం 2023 డిసెంబర్ నుంచి 2024 నవంబర్ నెలాఖరు వరకు తెలంగాణ ప్రభుత్వం 52,118 కోట్ల మేర అప్పులు చేసింది. అదే సమయంలో వడ్డీలు, కిస్తీల కింద చేసిన చెల్లింపులు 64,516 కోట్లు. అలాగే ఇచ్చిన మాట ప్రకారం చేయూత, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు ఉచిత గృహ విద్యుత్, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, బియ్యం సబ్సిడీ, ఉపకార వేతనాలు, డైట్ ఛార్జీల పెంపు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు 61,194 కోట్లను ఖర్చు చేశామని సీఎంఓ ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల సంక్షేమానికి నవంబర్ నాటికే దాదాపు 9,888 కోట్లను ఖర్చు చేశామని సీఎంఓ వివరించింది. ఇలా ఒకవైపు అప్పులను తీరుస్తూనే గ్యారంటీల అమలుకు ప్రభుత్వం పెద్దపీట వేసినట్లు తెలిపింది. మరీ ముఖ్యంగా ఏకకాలంలో రైతులకు 20,617 కోట్ల రుణాన్ని మాఫీ చేసి రికార్డు నెలకొల్పామని, రాష్ట్రంలో 25.36 లక్షల రైతు కుటుంబాలను రుణ విముక్తం చేశామని చెప్పింది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒక్క ఏడాదిలోనే రైతుల సంక్షేమానికి, అభివృద్ధికి దాదాపు 57,000 కోట్లు ఖర్చు చేశామని సీఎంఓ పేర్కొంది. రుణమాఫీతో పాటు రైతు భరోసా, పంటల బీమా, రైతు బీమా, పంట నష్ట పరిహారం, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, పంట ఉత్పత్తుల కొనుగోళ్లు, సన్నవడ్లకు బోనస్ కింద భారీగా నిధులను ఖర్చు చేశామని వివరించింది. తెలంగాణలో ఆగస్టు, సెప్టెంబర్లో కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన పంటలకు పరిహారంతో పాటు బాధితులకు సాయం అందించేందుకు 260 కోట్లు కేటాయించినట్లు సీఎంఓ తెలిపింది. అప్పులను తీరుస్తూనే మొదటి ఏడాదిలోనే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టామని, మహాలక్ష్మి, గృహజ్యోతితో పాటు యువ వికాసం పథకాలను అమలు చేశామని వివరించింది. అలాగే గతంలో నిర్లక్ష్యానికి గురైన నిరుద్యోగులకు ఉద్యోగాలపై భరోసాను కల్పించామని సీఎంఓ తన ప్రకటనలో తెలిపింది. తొలి ఏడాదిలోనే వార్షిక ఉద్యోగ క్యాలెండర్ను విడుదల చేసి 54,520 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని పేర్కొంది.